నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? యోగ యాదవ్, భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ సార్. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల గురించి మీరు ఏమనుకున్నారు సార్? మరి నమస్కారం. ఈ ప్రపంచంలో ఏ మూలనైనా హిందువులపై దాడులు జరుగుతున్నా కానీ, హిందువులకు అన్యాయం జరుగుతున్నా కానీ, భారతీయులుగా మనం అందరం కూడా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. బంగ్లాదేశ్లో గత 6 నెలల క్రితం అక్కడున్నటువంటి రాజకీయ పరిస్థితుల వలన అవామీ లీగ్ పార్టీ, షేక్ హసీనా ఆధ్వర్యంలో అవామీ లీగ్ పార్టీలో ఒక స్టూడెంట్స్ వింగు వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే, ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి వాళ్ళు ఆ యొక్క అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల మీద, పార్లమెంట్ సభ్యుల మీద తిరగబడి వాళ్ళని ఇళ్ళని దహనం చేయటం, అనేక ఆకృత్యాలు చేయటం జరిగింది. తర్వాత సాక్షాత్తు ఆ దేశ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా గారిని పదవిచ్యుతులు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వారు కలిసి ఆమెని పదవిచ్యుతులను చేసి ఆమెను దేశం విడిచి వెళ్ళే విధంగా పరిస్థితులు వచ్చిన తర్వాత ఆమె ఈ రోజున భారతదేశంలో ఆశ్రమం ఉంటుంది. మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఆ రోజు వరకు అది వాళ్ళ ఇంటర్నల్ విషయాలు. కానీ దాని తర్వాత ఈ యొక్క స్టూడెంట్స్ ఉద్యమాన్ని ఇస్లామిస్ట్ తీవ్రవాదులు, అదేవిధంగా పాకిస్తాన్ చెందినటువంటి ISI తీవ్రవాదులు, సేనా, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మిలిటరీలు కలిసి ఈ ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకొని హిందువుల్ని టార్గెట్ చేసి ఈ దేశంలో హిందువులు అనేవాళ్ళు ఉండటానికి వీల్లేదు, ఈ యొక్క బంగ్లాదేశ్ని ఇస్లామిక్ కంట్రీగా మనం డిక్లేర్ చేసుకోవాలనే లక్ష్యంతో, భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి లక్ష్యంతో హిందువుల మీద, హిందూ మహిళల మీద, అదేవిధంగా హిందువుల యొక్క గృహాల మీద, అదేవిధంగా హిందూ దేవాలయాల మీద, హిందువుల ఆస్తుల మీద మరి కనీసం కనికరం కూడా లేకుండా రోజుకు లక్షలాది మందికి ఉచితంగా అన్నం పెట్టేటువంటి ఇస్కాన్ టెంపుల్ని పడగొట్టడం, దాంట్లో ఉన్నటువంటి ప్రధాన పూజారి చిన్మయ్య గారిని అరెస్ట్ చేయటం, ఆయనకు బెయిల్ ఇవ్వకపోవటం వలన ఆయన పక్కన మాట్లాడటానికి ఒక లాయర్ పోతే ఆ లాయర్ను కూడా కొట్టి నానా గందరగోళం చేస్తే ఆయన ఈ రోజున ICUలో ఉన్నాడు. కానీ దుర్మార్గమైన చర్య ఏంటంటే ఆ దేశం యొక్క సుప్రీంకోర్టు కౌన్సిల్, బార్ అసోసియేషన్ వాళ్ళు హిందువులకు కానీ చిన్మయ్యకు కానీ మనం ఎవరం కూడా లాయర్లను ఇవ్వడానికి వీలు లేదు, వాళ్ళ తరఫున వాదించడానికి వీలు లేదని తీర్మానించుకున్నారంటే ఎంత దుర్మార్గంగా ఉందో వాళ్ళ ఆలోచన మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈరోజు వాళ్ళకి జరగవచ్చు, రేపు మనకైనా జరగవచ్చు. మనం అందరం ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉంది. గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ 1971లో మరి ఈ యొక్క బంగ్లాదేశ్ విముక్తి కోసం వారు పోరాడుతుంటే మన దేశం నుండి సైనికులను పంపి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి మనం అనేక మంది సైనికులను కోల్పోయి మరి వాళ్ళకి అంత విధంగా మనం సహాయం చేస్తే ఈరోజు విశ్వాసం లేకుండా ఆ దేశ ఇస్లామిక్ టెర్రరిస్టులు ప్రవర్తిస్తున్నారు. పాముకు పాలు పోసి పెంచితే అది మన హిందువుల మీద విషాన్ని వెదజల్లుతుంది. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా హిందువులు అనేటువంటి వాళ్ళు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది. మరి బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ కుహనా రాజకీయ పార్టీలు ప్రధానంగా చైనాకు, రష్యాకు తొత్తులుగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, మరి ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ సంవిధానం రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయో తెలియనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, ఖర్గే కానీ, అదేవిధంగా అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ వీళ్ళందరూ హిందువుల మీద దాడులు జరుగుతుంటే
మీరు మాట్లాడలేదని మీరు మేరు లేవన్న మూసుకుపోయింది అని చెప్పి ఈ సందర్భంగా అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్లంటే ఈరోజు అక్కడ హిందువులు పడుతున్న బాధలు ప్రతి ఒక్క హిందువుగా మనందరికీ ఎంతో బాధగా ఉంది. మరి ఎక్కడో మరి గుజరాత్లో గతంలో 2002లో అమాయకులైనటువంటి కరసేవకులని 59 మందిని ఒక రైలులో ఉంటే రైలు నుంచి ప్రయాణం చేస్తుంటే వాళ్ళని ఒక గోత్రాలో ఒక భోగిలో ఉన్నటువంటి కరసేవకులను అందరినీ 59 మందిని సజీవ దహనం చేసినటువంటి ఈ ముఠా ఏదైతే ఉందో వాళ్ళని గురించి మాట్లాడరు ఈ యొక్క కుహనా రాజకీయ పార్టీలు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనల గురించి మాత్రం మాట్లాడతారు. మరి సంబాల్లో ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో కానీ 1500 సంవత్సరాల క్రితం మరి శివాలయం ఉండే దాన్ని మసీదుగా మారిస్తే దాని మీద కోర్టు నిర్ణయం ప్రకారం అక్కడికి పోతే వాళ్ళని అటకాయించడమే కాకుండా వాళ్ళ మీద దాడులు చేస్తుంటే మరి కాల్పులు జరిపారు. ఒకటే నా యొక్క అభిప్రాయం ఒకటే, చర్యకి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటేనే మనం మనగలుగుతాం అనేటువంటిది నా యొక్క దృఢ అభిప్రాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మన హిందువులుగా మనం ఐక్యంగా లేకపోతే సమాజంలో మనం చాలా హీనంగా చూస్తాం. ప్రధానంగా ఏంటంటే హిందువులకి ఒక చరిత్ర ఉంది. ఈ భూమి మీద 196 దేశాలు, 730 కోట్ల మంది ప్రజలు, 6,500 భాషలు, 4,200 మతాలు ఉన్నప్పటికీ లోక సమస్త సుఖనోభవంతని చెప్పేది ఒక హిందూ ధర్మంలో మాత్రమే. అంత గొప్ప హిందూ ధర్మాన్ని గురించి మనం అందరం కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రధానంగా ఈ రోజున సార్ బీజేపీ పార్టీ వారు తలపెట్టిన కార్యక్రమాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ దీని మీద కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక నిర్ణయానికి వచ్చే టైం ఆసనమైంది. ప్రధానంగా హిందువుల ఐక్యతను గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే హిందువుల్లో ఐక్యత లేదు. ఎందువల్లంటే హిందువులని ఈ కొన రాజకీయ పార్టీలు కులాల వారీగా విభజించి వాళ్ళ యొక్క ఓట్లు దండుకోవటానికి, హిందూ సమాజాన్ని బలహీనపరచడానికి ఈ దేశంలోని కొన రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. దాని గురించి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. నాకు తెలుసు, నిద్రిస్తున్న హిందువులను మేలుకొల్పడం అంత సులభమేమి కాదు. సాక్షాత్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పఠించిన తర్వాతనే అర్జునుడు ఆయుధాలు పట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అంటే మన హిందువులు ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో మనం అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఒక మాట అన్నాడు ఈ మధ్యకాలంలో, రాముడుగా ఉన్నంత కాలమే వాళ్ళు హిందువులను రాముడు రుజువులు అడుగుతారు. అదే రాముడు పరశురాముడిగా మారిన రోజున బాబరు పిల్లల సైతం జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తారనేటువంటిది ఆయన గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆ పరిస్థితిలో ఈ దేశంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేను మొదట్లో చెప్పాను, ఖచ్చితంగా ఈ దేశంలో చర్యకి ప్రతిచర్య ఉండవలసింది అనేటువంటిది నా యొక్క దృఢ అభిప్రాయం. ఎందువలంటే ఈ రోజున మన దేశంలో భారతీయ జనతా పార్టీ కోహినూర్ వజ్రం కంటే ఎన్నో రెట్లు విలువైనటువంటి వజ్రం నరేంద్ర మోడీ రూపంలో మనకు అందించింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నంత కాలంలో ఉన్నప్పుడే మన హిందూ జాతి ఐక్యంగా ఉండాలా, మనం హిందువులు కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి మద్దతు తెలపాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ప్రధానంగా ఈరోజు బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, ఒకప్పుడు ఎంతో శాతం ఉన్నటువంటి హిందువులు ఈ రోజున 8% 2% పడిపోయారంటే కారణం అక్కడ ఉన్నటువంటి మతోన్మాదుల యొక్క ప్రభావం అని చెప్పి మనం చెప్పక తప్పదు. ఈరోజు బంగ్లాదేశ్ జనాభా
16 కోట్లు. దాంట్లో 1,50,00,000 మంది హిందువులు ఉన్నారు. నా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ భారతీయ జనతా పార్టీని కూడా నేను అడుగుతున్నాను. ఈ సందర్భంగా మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క బంగ్లాదేశ్లో ఒక దృఢమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో 2 ముక్కలుగా విభజించి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక పార్టీని, బంగ్లాదేశ్లో ఒక పార్టీని వాళ్ళకి ఇచ్చి దాన్ని మన భారతదేశం గుర్తించడమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒప్పించి భారతదేశానికి అదే విధంగా బంగ్లాదేశ్లో హిందువుల్ని సపరేట్ చేయకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ హిందువులు అనేవాళ్ళు ఒక్కడు కూడా మిగలరు. ఆ దిశగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అన్ని దేశాలను కూడా కూడగట్టి బంగ్లాదేశ్ని చీకొట్టించి ఆ దిశగా పనిచేయాలి. ఎందువల్లంటే బంగ్లాదేశ్ మీద యుద్ధం చేయటం అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు లెక్క అవుతుంది. ఎందువల్లంటే అది చిన్న దేశం, 16 కోట్ల మంది జనాభా. మనం అలాంటి చిన్న దేశాల మీద యుద్ధాలు చేయటం అనేది సరైన నిర్ణయం కాదు. కనుక వాళ్ళని ఏ విధంగా సరే లొంగ తీసుకొని ఈ యొక్క బంగ్లాదేశ్ని విభజించి హిందువులకు సపరేట్ కంట్రీగా ఇచ్చిన రోజునే ఖచ్చితంగా వాళ్ళందరూ హిందువులందరూ కూడా మరి మంచి లైఫ్ని అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ బంగ్లాదేశ్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. అంతేకాకుండా ఆ యొక్క దేశానికి మన యొక్క నిత్యావసర వస్తువులు కానీ పోకపోతే 1 వారం రోజులు కూడా ఆ దేశం మనగలగదు. ఆ సంగతి వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. చూసి ఆలోచిస్తుంది మోడీ ప్రభుత్వం. ఎందువల్లంటే మన దేశంలో ఉండే కొహన లఘువాద పార్టీలన్నీ కూడా ఏ చిన్న విషయం చేసినా మోడీ మీదనే పడిపోతారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. భారతీయ జనతా పార్టీ అంటే ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు అవుతాడు. దానికి ఉదాహరణే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రోజున మోడీ గారిని 2013లో ఈ దేశ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేస్తే ఈ సో కాల్డ్ మరి కోహనా సిక్కులు పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలన్నీ ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రిని అవహేళన చేశారు, ఎగతాళి చేశారు. దానికి మోడీ గారు ఒకటే సమాధానం చెప్పాడు, ఎస్ నేను ఛాయ్ అయితే అమ్మాను, కానీ మీ కాంగ్రెస్ పార్టీ లాగా దేశాన్ని మాత్రం అమ్మలేదని నిరాఘంటంగా చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలో ఏ విధంగా మనగలుగుతుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా భారతదేశాన్ని గుర్తిస్తున్నాయి, ప్రపంచ దేశాలన్నీ కూడా లేదు నరేంద్ర మోడీ అని కలవరిస్తున్నారంటే కారణం ఆయన యొక్క పరిపాలన విధానం, ఆయన యొక్క విదేశాంగ విధానం అని చెప్పక తప్పదు. మీరు ఎన్ని చేసినా కానీ ఈ కొనా లౌకిక పార్టీలు కానీ ఇండియా కూటమిలు కానీ ఎన్ని వచ్చినా కానీ మీరు నరేంద్ర మోడీ గారి విషయంలో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవటం మీ వల్ల కాదు. ఎందువల్లంటే ఆయన పక్కన ఆయన వెన్నంటి దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కోట్లాది మంది కార్యకర్తలు బలం ఉన్నట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ గురించి, మోడీ MODI. ఎం అంటే మేకింగ్, ఓ అంటే ఆఫ్, డి అంటే డెవలప్మెంట్, ఐ అంటే ఇండియా. మేకింగ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా, దట్ ఈస్ మోడీ. ఈ రోజున ఈ దేశంలో అభివృద్ధి చెంది ఈ దేశంలో ఉత్పత్తి చేసి ఆయుధాలను ఇతర దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి ఈ రోజున మనం వచ్చామంటే అది కేవలం యొక్క మోడీ గారి నాయకత్వం అని చెప్పి సందర్భంగా మనం అందరం కూడా ఒప్పుకోక తప్పదు. అదేవిధంగా ఒకటి ఈ దేశ రాజకీయంలో ఒకసారి పరిశీలిస్తే ఈ పార్టీలు ఎన్ని ఉన్నా కానీ అడవిలో సింహాన్ని, నీటిలో మొసలిని, ఆకాశంలో గరుడ వేగాన్ని, రాజకీయాల్లో నరేంద్ర మోడీని ఎదుర్కొనే దమ్మ ధైర్యం ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ బంగ్లాదేశ్ మీద సరైన నిర్ణయం తీసుకుంటుంది.
దాంట్లో భాగంగానే వచ్చే నెల జనవరి 5వ తారీఖున విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రప్రథమ హిందువుల ఐక్యతను చాటాలని హిందూ శంకారామం హైందవ శంకారామం పేరుతో పెద్ద ఎత్తున హిందువుల ఐక్యత జరగబోతుంది. దానికి మనమందరం కూడా లక్షలాది మందిగా తరలి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.